కాసేపట్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. జీహెచ్ఎంసీ అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎస్ సోమేష్ కుమార్ తో మంత్రులు కేటీఆర్, తలసాని, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ భేటీ అయ్యారు. ప్రస్తుత పాలక మండలిని రద్దు చేయాలని మంత్రులు సీఎస్ ను కోరనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎస్ సోమేష్ కుమార్ తో మంత్రులు కేటీఆర్, తలసాని, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ భేటీ అయ్యారు. ప్రస్తుత పాలక మండలిని రద్దు చేయాలి అని చెప్పేసి మంత్రులు సీఎస్ ను కోరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు మీడియా ముఖంగా కేటీఆర్ వివరాలు వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి లైవ్ ని మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ధరణి వార్ రూమ్ లో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు పండుగని కూడా లేకుండా వారు కూడా పనిచేస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. రాష్ట్ర కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. చాలా విషయాలపైన నేను చర్చ కూడా విస్తృతంగా జరిగింది. అందులో ప్రధానంగా ఈ 2020వ సంవత్సరంలో కరోనా వల్ల ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అది ప్రభుత్వాలదే కావచ్చు, ప్రజలదే కావచ్చు, ఏ రకంగా తలకిందులైంది, ఏ రకంగా ఇబ్బంది జరిగింది, ఏ రకంగా ముఖ్యంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరే, ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేసినాం. లాక్డౌన్ పీరియడ్లో ముఖ్యంగా ప్రజలకి రేషన్ కానీ అదనంగా 1500 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇవ్వడం, ఫ్రంట్ లైన్ వారియర్స్కి పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం, ఇన్ఫ్యాక్ట్ కార్డు లేని వాళ్ళకు కూడా బియ్యం, మైగ్రెంట్ వర్కర్స్ అనండి, గెస్ట్ వర్కర్స్ అనండి, వారికి కూడా పెద్ద ఎత్తున సాయం చేయడం జరిగింది. మరి ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్న పరిస్థితి. కరోనా నియంత్రణలో కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందంటూ ఈరోజు మేం చెప్పుకోవడం కాదు, స్వయాన మన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు కూడా చెప్పిన విషయం మీకు తెలుసు. అయినప్పటికీ ఈ సంవత్సరం చూస్తే మొత్తం కొంత సంక్షుభితంగా, అంటే ప్రజల పరంగా ఆలోచించినప్పుడు, డెఫినెట్గా వారి ఆర్థిక వ్యవస్థ పరంగా ఆలోచించినప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని గౌరవ మంత్రివర్యులు చాలామంది, నిన్న ఒకరు కాదు అందరూ కూడా యునానిమస్గా ముఖ్యమంత్రి గారికి చెప్పింది, ప్రజలకు ఇంకా అయినా హెల్ప్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ సంవత్సరం నిజంగా కూడా అందరి పరిస్థితి బాగాలేదు, కాబట్టి ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి నిన్న వారు మంత్రివర్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు నిన్న చీఫ్ సెక్రటరీ గారికి, మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు, ఇంకా మా సహచార మంత్రివర్యులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకి ఇంకా ఏ రకంగా రిలీఫ్ ఇవ్వచ్చు అని చెప్పి వారు అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు చీఫ్ సెక్రటరీ గారు, నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మా సహచార మంత్రివర్యులు అందరం కూడా ఇప్పటిదాకా దాదాపు 2 గంటల నుంచి కూర్చొని ఆలోచించి విచారించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానుకగా ప్రజలకు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 2020-21వ సంవత్సరానికి గాను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పట్టణాల్లో కానీ ప్రతి సంవత్సరం మేము ఆదాయపు పన్ను, ఇంటి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే వసూలు చేస్తామో దానిలో ప్రజలకు కొంత రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో 15,000 రూపాయల వరకు ఎవరైతే ఆస్తి పన్ను కట్టిన ఇంటి యజమానులు, ఓన్లీ డొమెస్టిక్ ఉన్నారో వారికి 50% రాయితీనిస్తూ, అదే రకంగా ఇతర పట్టణాల్లో
రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 140 పట్టణాలు ఉన్నాయి జిహెచ్ఎంసీ కాకుండా. అక్కడ కూడా 10,000 రూపాయల వరకు రిలీఫ్ ఇస్తూ 50% రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ఒకసారి చూస్తే జిహెచ్ఎంసీలో ఎంతమందికి లాభం జరుగుతుంది అంటే 13,72,000 కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం ఉనగూరుతుంది. ఒక 196 కోట్ల 48 లక్షల రూపాయలు ప్రభుత్వం భారాన్ని భరించాల్సి వస్తుంది. 196.48. ఇతర మున్సిపాలిటీస్ తీసుకుంటే 17,68,000 కుటుంబాలకు లాభం జరుగుతుంది. 130 కోట్ల రిలీఫ్ వారికి లభిస్తుంది. మొత్తం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 31,40,000 కుటుంబాలకి ఈ ఆస్తి పన్నులో 326,48,00,000 రిలీఫ్ ఈ నిర్ణయం వల్ల జరుగుతుంది. దీనివల్ల ఈ దీపావళి రోజు వారి కుటుంబంలో కొంత సంతోషం వారికి ఉంటుందని చెప్పి ఆశిస్తూ, ఒకవేళ ఎవరైనా ఇప్పటికే ఈ సంవత్సరం కట్టి ఉంటే పన్ను, వారికి నెక్స్ట్ ఇయర్లో ఈ 50% ఏదైతే వేవర్ ఇస్తున్నామో దాన్ని నెక్స్ట్ ఇయర్లో అడ్జస్ట్ చేసుకుంటాం. కాబట్టి మళ్ళొకసారి నేను చెప్తాను మీకు, జిహెచ్ఎంసీ పరిధిలో 15,000 రూపాయల వరకు ఇంటి పన్ను కట్టే, ఆస్తి పన్ను కట్టే ఇండ్లు అంటే డొమెస్టిక్ ఏవైతే ఉన్నాయో వారికి 13,72,000 కుటుంబాలకి మొత్తం కలిపితే 196,48,00,000 రూపాయల రిలీఫ్ వారికి లభిస్తుంది. రాష్ట్రంలోని మిగతా 140 మున్సిపాలిటీల్లో 17,68,000 కుటుంబాలకి 10,000 వరకు ఎవరైతే ఇంటి పన్ను కడుతున్నారో వారికి 50% రిలీఫ్ ఇస్తే ఒక 130 కోట్లు. మొత్తం కలిపితే 31,40,000 కుటుంబాలకి మొత్తం 326,48,00,000 రూపాయల ప్రయోజనం ఒనగూరుతుంది. ఇది చాలా పెద్ద నిర్ణయం. లెట్ మీ కంప్లీట్ తర్వాత మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇన్ని లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని మున్సిపల్ మంత్రిగా నేను, మా సహచర మంత్రివర్యులు వారికి హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు కూడా ప్రజల పక్షాన తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, ఇదివరకు ఎవరైనా కట్టి ఉంటే ఆల్రెడీ 100% కట్టిన వాళ్ళు ఉంటే వారికి 50% రిలీఫ్ ఇస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఇంటి పన్ను ఉంటుందో అందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ ఇట్ విల్ బి అడ్జస్టెడ్ దేర్. ద సెకండ్ థింగ్ ఐ వాంటెడ్ టు అనౌన్స్, మీకు తెలుసు మొన్న హైదరాబాద్ కానీ దాని చుట్టుపక్కల ఉన్న ఒక 15 పట్టణాల్లో కుంభవృష్టిగా కురిసిన వాన వల్ల, 100 ఏళ్లలో ఎన్నడూ పడని వాన వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. లక్షలాది మంది ప్రజలు అసౌకర్యానికి గురైనారు. వారి పరిస్థితిని గమనించిన తర్వాత ముఖ్యంగా మేము, మా సహచర మంత్రివర్యులందరం కూడా ఫీల్డ్లోనే ఉన్నాం. ఎవరో ఎక్కడ ఇళ్లలో కూర్చోలేదు, ఎవరో ఎక్కడా కూడా దాక్కోలేదు. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వారి మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతో అందరం కూడా 100 కాలనీలు అందరం కూడా పర్యటించినాం. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్స్ కానీ 100 కాలనీల్లో స్వయంగా మోకాళ్ళ నీళ్ళలో తిరిగినాం. ఆ సమయంలో కనబడ్డ దృశ్యాలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చి 4 ఫీట్ల 5 ఫీట్ల నీళ్ళు వచ్చి మంచాలు తేలాడే పరిస్థితి, ఫ్రిడ్జ్లు రిఫ్రిజిరేటర్లతో సహా అని పాడైపోయిన పరిస్థితి, ఇవన్నీ కూడా చూసి ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కూడా బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ మొత్తం కొట్టుకొని పోయిన పరిస్థితి. ఇది చూసి ముఖ్యమంత్రి గారు కూడా మీ ప్రసార మాధ్యమాల్లో చూసి చలించిపోయి, చరిత్రలో ఎన్నడూ పడనంత అసాధారణ వర్షం పడితే అంతే స్థాయిలో అంతే తీవ్రంగా స్పందించి, మమ్మల్ని ఎవరు అడగలేదు, ప్రతిపక్షాలు డిమాండ్ చేయలేదు, ప్రజలు డిమాండ్ చేయలేదు మమ్మల్ని, అయినప్పటికీ అసాధారణ వర్షానికి అసాధారణ స్థాయిలోనే స్పందించి ఒక మనసున్న ముఖ్యమంత్రిగా 10,000 రూపాయల చొప్పున వెంటనే ఇన్స్టంట్ ఫ్లడ్ రిలీఫ్, సీఎం రిలీఫ్ కింద ముఖ్యమంత్రి గారు నేరుగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండే 550 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం మీకు తెలుసు. అందులో భాగంగా ఈ రోజు వరకు, ఈ నిమిషాన్ని వరకు, టిల్ టుడే 4,75,871 కుటుంబాలకు గాను ఇప్పటికే 475 కోట్ల పైచిలకు రూపాయలను మనం అందరికీ కూడా రిలీఫ్ రూపంలో, సీఎం రిలీఫ్ రూపంలో అందించడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ద చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. వారు
దసరా దీపావళి పండుగలు ప్రజలు బాగా చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో, పండుగ పూటనన్నా సంతోషంగా ఉండాలి ప్రజలు అనేది ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో, దసరా ముందైతే ఒకటే రోజు 920 టీమ్స్ పెట్టి ఇటు జిహెచ్ఎంసీలో పక్కన ఉన్న ఒక 15-20 మున్సిపాలిటీలు ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఉన్నాయో, పీర్జాదిగూడ కానీ, బోడుప్పల్ కానీ, బడంగ్పేట్ కానీ, మీర్పేట్ కానీ, ఇట్లా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో కూడా కొంపల్లి కానీ, హైదరాబాద్ కానీ 920 టీమ్స్ పెట్టి ఏకకాలంలో ఒకటే రోజు 1,00,000 కుటుంబాలకు సాయం అందించిన ఘనత కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి లేదు. ఇంకోటి ఆ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవైపు వర్షం పడుతుంది, ఇంకో 2-3 డేస్ రెయిన్ ప్రెడిక్షన్ ఉంది. అయినప్పటికీ ఒకవైపు వర్షం ఆగకముందే వరద సాయం ప్రారంభించిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. అందులో భాగంగా ఈ 550 కోట్లలో ఒక 50 కోట్లు ఇన్స్టెంట్ రిపేర్స్ ఇంకా ఇతరత్ర డ్యామేజెస్కి వాడుకోండి, మిగతా 500 కోట్లు నష్టపోయిన ప్రజలకు వాడుకోండి, వారికి వెంటనే రిలీఫ్ అందించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తే ఇప్పటి వరకు 4,75,871 కుటుంబాలకు అసాధారణ స్థాయిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10,000 రూపాయల చొప్పున అందరికీ కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఇక్కడ సరే, ఇప్పుడు పొలిటికల్గా అక్కడ ఇక్కడ ఎవరో గొడవ చేసేవాళ్ళు, రాద్ధాంతం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, దాన్ని మేము పట్టించుకోం. కానీ కొంతమంది జెన్యూన్ ఎలిజిబుల్గా ఉండి జెన్యూన్గా ఉండి నష్టం జరిగిన వాళ్ళు, వారికి మాకు ఇంతవరకు మాకు రిలీఫ్ రాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం ఈరోజు ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మీ సేవ ఏదైతే సెంటర్లు ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సెంటర్లు చాలా ఉన్న విషయం మీకు తెలుసు. హైదరాబాద్లోనే వందలాదిగా సెంటర్లు ఉన్న విషయం కూడా మీకు తెలుసు. మీ సేవలో ఈరోజే ఒక కొత్త అప్లికేషన్ కూడా మేము స్టార్ట్ చేశాం. ఆల్రెడీ మీ సేవకు చీఫ్ సెక్రటరీ గారు పిలిచారు, ఆదేశం ఇచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చినారు. ఎవరైనా ఎలిజిబుల్ ఉండి వారికి ఇంతవరకు సహాయం లభించలేదు అనేవారు ఉంటే వారు వెంటనే మీ సేవలో వారి పేరు, వారి ఇంటి నంబరు, లొకాలిటీ ఎక్కడ, మొబైల్ నెంబరు, ఆధార్ నంబరు, పిన్ కోడ్ ఇవి ఇచ్చే సింపుల్ అప్లికేషన్ ఫామ్, ఇందులో ఏం కాంప్లికేటెడ్ లేదు. ఇది ఇచ్చినట్టయితే ఆ వివరాలను వెంటనే అధికారులు తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వగలిగితే మీరు మళ్ళీ తిరగాల్సిన అవసరం కూడా లేకుండా మీ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు జమ చేసే బాధ్యత మాది. దయచేసి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఎవరికి కూడా అవసరం లేదు. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. ఇంత 550 కోట్లు ఖర్చు పెట్టిన గవర్నమెంటు అవసరమైతే ఇంకో 100 కోట్లో ఇంకో 60-70 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకాడదు. కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎవరైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో, జెన్యూన్గా ఉండి మాకు నష్టం జరిగిందనే భావనలో ఉన్నారో, దయచేసి మీ అందరికీ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు సింపుల్గా మీ సేవా సెంటర్లో మీ పిల్లల ద్వారానో లేకపోతే మీరు డైరెక్ట్గా పోయో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఈ అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఎవరి ద్వారా పోవాల్సిన అవసరం లేదు, ఎవరి ద్వారా పైరవి చేయాల్సిన అవసరం కూడా లేదు. నేరుగా మీరు అప్లై చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తే వెరిఫై చేస్తారు అధికారులు. సహజంగా అది వాస్తవికమా కాదా అని వెరిఫై చేసి వెంటనే మీకు ఆ అమౌంట్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ మాట కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక మూడవది ముఖ్యమైన అనౌన్స్మెంటు, మీకు తెలుసు ఈ కరోనా వచ్చిన టైం నుండి ఈ రోజు వరకు, మార్చిలో కరోనా ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అటు హెల్త్ వర్కర్స్ కానీ ఇటు మా శానిటేషన్ వర్కర్స్ కానీ పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినకుండా బ్రహ్మాండంగా ముందుకు వచ్చి వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ పట్టణం మిగతా పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. అంటే అటు బాంబే కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ కేసుల తీవ్రత చాలా తగ్గింది హైదరాబాద్లో. మీకు తెలుసు, నాకు తెలుసు. చాలా జరుగుతూ ఉంది, పటుత్వంతో పని జరుగుతూ ఉందంటే దానికి ప్రధానమైన కారణం జిహెచ్ఎంసీ యొక్క శానిటేషన్ వర్కర్స్. గౌరవ ముఖ్యమంత్రి గారికి శానిటేషన్ వర్కర్స్ పట్ల ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ ఉన్న విషయం మీకు తెలుసు. నాకు తెలిసి బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా తన సీఎం కార్యాలయంలో మీటింగ్ పెట్టి జిహెచ్ఎంసీ వర్కర్స్ అందరితో కూర్చొని గంటల పాటు సంప్రదించి సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని చెప్పి సల్యూట్ కొట్టి, మీరు చేసే సేవల వల్లనే ఈరోజు హైదరాబాద్ మహానగరం ఒక ఇమేజ్తో, ఒక బ్రాండ్ ఇమేజ్తో చాలా కార్యక్రమాలు చేయగలుగుతున్నది. హైదరాబాద్ కంటూ ఒక ప్రత్యేకత ఉన్నది అంటే మీ వల్లనే అని చెప్పి
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటిదాకా సఫాయి కార్మికుల జీతాలు జిహెచ్ఎంసీలో 8,500 రూపాయలు ఉండేది. దాన్ని ముఖ్యమంత్రి గారు 2015లో ఒకటే స్ట్రోక్తో 8,500 నుంచి 12,500 చేశారు. తర్వాత మరొకసారి 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా డైరెక్షన్ ఇచ్చినారు. వాళ్ళకి ఇంత చేసినా తక్కువనే, వాళ్ళ కాళ్ళు గడికి నెత్తిన పోసుకున్న తక్కువనే మనం వారు చేసే పనికి. ఎందుకంటే 1 కోటి మంది చెత్త ఉత్పత్తి చేస్తుంటే 25,000 మంది కష్టపడుతున్నారు. కాబట్టి వారికి ఎంత చేసినా తక్కువే అని చెప్పి రెండోసారి 2017లో జీతం పెంచి 14,500 చేశారు. ఈరోజు దీపావళి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు నగరంలోని శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, జిహెచ్ఎంసీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో శానిటేషన్ వర్కర్స్, వారందరికీ కూడా ప్రస్తుతం 14,500 రూపాయలు వస్తున్నాయి. దానికి మరొక 3,000 రూపాయలు జోడిస్తూ 17,500 రూపాయలు వారి జీతాన్ని కూడా పెంచుతూ ఉన్నాం. మరి ఇది కూడా వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుందని, వారికి కూడా ఈ దీపావళి పండుగ సందర్భంగా వారి కుటుంబాలు కూడా ఆనందంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, రాష్ట్రంలోని 31,40,000 కుటుంబాలకు ఆనందాన్ని కలిగిస్తూ 326,48,00,000 రూపాయల ఇంటి పన్ను 50% రిలీఫ్ వల్ల ఈ డబ్బు ప్రభుత్వం మీద అదనంగా పడుతుంది, వారికి రిలీఫ్ వస్తుంది. రెండవది, ఈ ఫ్లడ్ రిలీఫ్ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా మీ సేవా సెంటర్ల ద్వారా అప్లై చేసుకోవడం, అవసరమైతే మరో 50-60 కోట్లు 70 కోట్లు లేదా 100 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనే విషయం ఎవరు ఆందోళన పడకుండా, ఆదుర్దా పడకుండా, మీరు ఇళ్లలోంచి బయటికి వెళ్లకుండా ఎలాంటి ప్రెజర్కు లోను కాకుండా చేసుకోవచ్చు అనే విషయం. మూడోది, మన కోసం యుద్ధం చేస్తున్న శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాసటగా నిలబడుతూ దీపావళి పండుగ కానుకగా ముఖ్యమంత్రి గారి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరొక 3,000 రూపాయల జీతాన్ని వారికి పెంచుతూ మరి నిర్ణయం తీసుకున్నారు. వీటన్నింటి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను నా తరఫున, మా సహచర మంత్రివర్యుల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. అది ఒక స్మాల్ అమౌంట్ ఏదో ఉంది, 20 రూపాయలు 25 రూపాయలు ఉంది. ఇట్స్ నాట్ అ బిగ్ అమౌంట్. 10,000 రూపాయలు వారికి సహాయం వస్తున్నప్పుడు అవసరమైతే అది కూడా వేవ్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. విల్ కన్సిడర్ ఇట్. భారం అనకూడదండి దాన్ని, మీరు భారం అనడమే తప్పు, ఆ వర్డే తప్పు. వాళ్ళకి ఎంత పెంచినా తక్కువనే నేను చెప్పిన. ఇప్పుడు మళ్ళీ మీరు భారం పడుతుందని అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లంటే మరి ఇంటి పన్ను మాఫ్ చేస్తే కూడా భారం పడుతుందని కూడా అనొచ్చు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు మానవీయ కోణంలో సందర్భాన్ని బట్టి, ఔచిత్యాన్ని బట్టి ఆలోచించాలి తప్ప ఈరోజు కరోనా టైంలో మనమే మూతికి బట్టలు కట్టుకొని తిరుగుతున్నాం, బయటకు వెళ్తలేం, భయపడుతున్నాం. ఎవరైనా కరోనా వచ్చిందంటే కిలోమీటర్ దూరం ఉంటున్నాం. అందుకే వాళ్ళకి స్పెషల్ అసిస్టెన్స్ కింద 5,000 రూపాయల చొప్పున ఇదివరకు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీపావళి కానుకగా వారికి 3,000 రూపాయలు అదనంగా పెంచుతున్నాం. దీనివల్ల జిహెచ్ఎంసీకి మరొక 8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ అమౌంట్ కన్సిడరింగ్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే పుట్ ఇన్ ఫర్ అస్. సార్, see, government does not get into such issues. You have to realize అది ఓనరు టెనెంట్ అంటే అక్కడ ఎవరు నష్టపోతే వారికి వస్తుంది బ్రదర్. దానిలో స్థానికంగా ఉండే అక్కడ అధికారులు, స్థానికంగా నష్టపోయిన ప్రజలు, వారికి ప్రభుత్వం ఒక రిలీఫ్ ఇచ్చినప్పుడు అది ఓనర్ అయిదా అని పంచాయతీలోకి మనం పోవడం అనేది అది కరెక్ట్ కూడా కాదు. అది డెఫినెట్గా అక్కడ నష్టపోయిన వారికి ఇస్తాం. ఒకరు అడిగితే బెటర్ బ్రదర్, మీరు కొట్లాడుకుంటారు. నేను పట్టణ మంత్రిని బ్రదర్. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు కన్ఫ్యూజ్డ్ ఉన్నారేమో. వీఆర్ నాట్ కన్ఫ్యూజ్డ్. వెరీ వెరీ క్లియర్లీ వి సెడ్ రెసిడెన్షియల్ డొమెస్టిక్. జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? See, we have time until February 10th. సో మీరు తొందరపడాల్సిన అవసరం మీకు లేదు, మాకు లేదు. విల్ టేక్ అన్ అప్రోప్రియేట్ డిసిషన్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం. వెన్ ఇట్ విల్ హ్యాపెన్ యూ విల్ నో. మంత్రి గారు, मैं वही तो बोला ना साहब अभी. नहीं, इसीलिए तो बोला ना, अगर जिनको अभी उनको लगता है कि वो जेन्युइन है, एफेक्टेड है, एलिजिबल है, सीधा सीधा मी सेवा सेंटर जाए, कुछ और ना करें, एक एप्लीकेशन डाल दें, ऑफिसर आएंगे, वेरीफाई करेंगे, आपका बैंक अकाउंट अगर आप दे देंगे तो बैंक में सीधा पैसा डाल देंगे. इससे ज़्यादा क्या बोलूँ मैं. अब मैं क्या बोल रहा हूँ, लोगों को बहकाना, उकसाना, रोड पे लाना, ये बकवास काम जो है, ये हमारी नीयत नहीं, हमारी नीयत नहीं. इससे पहले इतिहास में किसी ने इतनी बड़ी तादाद में मदद नहीं किया. 10,000 रुपया कभी किसी को इंस्टेंट रिलीफ कभी मिला है? तो इसलिए मैं क्या कह रहा हूँ, जब गवर्नमेंट इतनी बड़ी दिल से अगर आगे आके दिलदार सीएम साहब हमारे देने वाले तैयार हैं,
तो इसमें छोटे छोटे बात को बना के 5 लाख लोगों को अगर राहत मिल रही है, अगर 5-6 हजार लोगों को कहीं नहीं मिलती है, वो लोग रोड पे आ जाते हैं, और अगर हम लोग उसी को मैग्नीफाइंग लेंस में देखते हैं तो अच्छी बात नहीं है। हम कह रहे हैं कि सीधा सीधा आए, मी सेवा सेंटर में एक एप्लीकेशन डाल दें, बात खत्म। ఆల్రెడీ ఇచ్చాం కదా బ్రదర్ రిలీఫ్, 1200 వరకు ఆల్రెడీ రిలీఫ్ ఉంది. మీకు తెలియకపోతే తెలుసుకోండి. వాళ్ళకి ఆల్రెడీ ఇంటి ట్యాక్స్ లాస్ట్ టైమే రద్దు చేసాం, ఇప్పుడు ఏముంది అందులో? దర్ ఇస్ నో క్వశ్చన్ దర్. ఆల్రెడీ వాళ్ళకి తీసేసాం కదా స్లాబ్ లో. ఎనీవే ఐ డోంట్ థింక్ దర్ ఆర్ మంత్రి గారు మీకు క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నట్లు ఇక కావాలని అడుగుతున్నట్టున్నారు. లేదు, లేదు, దీపావళి పండుగ లేదు, ఇంటికి లేదు, పండి సెలబ్రేట్ లేదు, చేసుకోండి. కావాలి. See, all other, listen, I understand. See, this issue, I'll talk about TSB Pass on Monday. We'll exclusively talk about TSB Pass on that day. So let us not worry too much about it right now. I have wanted to, in fact, ఈరోజు ప్రజల లక్షలాది మంది ప్రజల కుటుంబాల్లో సంతోషం నింపాలన్న ఉద్దేశంతో దీపావళి కానుకగా వారి కోసం ఈ అనౌన్స్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము. మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సార్ మాకేమైనా దీపావళికి అనుకుందా సార్? ఇప్పటిదాకా బురద సాయం తప్ప వరద సాయం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్ సెకండ్ బీఆర్కే భవన్లో కలవ సార్ బీఆర్కే భవన్ ఎంట్రీ సార్